హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనకి టోంగ్ ని చూపిస్తారు. ఇంకా అతను ఒంటరిగా నిల్చొని ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి గస్ కూడా వచ్చేస్తాడు. ఇంకా అతను టోంగ్ తో అడుగుతాడు, నువ్వు బాగున్నావా? ఇంకా దానికి టోంగ్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వడు. ఇంకా దానికి గస్ అంటాడు, ఇంకా నువ్వు ఎప్పుడు ఇలా అని సైలెంట్ గా ఉంటావా? ఇంకా దాని తర్వాత గజ్ ఉను కింగ్ గురించి మాట్లాడుతూ ఇంకా అతను అంటాడు, ఇంకా వాళ్ళిద్దరైతే చాలా నైస్ కదా, నేను ఇంటర్న్ లాగా వర్క్ చేసి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఇంకా అతను నాకు చాలా వర్క్ నేర్పించాడు. ఇంకా కింగ్, ఇంకా అతను నీకేమైనా నేర్పించాడా? ఇంకా కింగ్ కూడా లాగానే చాలా మంచివాడా? ఇంకా దానికి టోంగ్ అంటాడు, అవును, ఇంకా అతను మంచివాడు. అలా చెప్పి అతను సైలెంట్ అయిపోతాడు. ఇంకా దానికి గస్ అంటాడు, నీకు ఎక్కువగా మాట్లాడడం అంటే నచ్చదా? ఇంకా దానికి టోంగ్ అంటాడు, ఇంకా నువ్వు ఎప్పుడు ఇలానే ఇంత మాట్లాడుతుంటావా? ఇంకా నువ్వు ఇన్ని మాట్లాడి ఇంకా అలసిపోవా? ఇంకా దానికి గస్ అంటాడు, లేదు, ఎందుకంటే ఇంకా నేను ఏం చెప్పకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇంకా నేను ఏం ఆలోచిస్తున్నాను? ఇంకా అది విని టోంగ్ కేవలం గస్ వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఇటువైపు జేడ్ మైని తీసుకొస్తాడు. కానీ మై చాలా డ్రంక్ లో ఉంటాడు. ఇంకా అతనికి అనిపిస్తుంది ఇంకా అతను వాళ్ళ మామ్ అని. ఇంకా అతను అంటాడు, మామ్, ఇంకా నాకు పడుకోవాలని ఉంది. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా నేను నీ మదర్ కాదు, నేను జేడ్. ఇంకా అప్పుడు మై జేడ్ తో అంటాడు, మామ్, ఇంకా నేను నా క్రష్ ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అతన్ని చాలా ఇష్టపడుతున్నాను. ఇంకా అలా చెప్పి మై తన ఐస్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా అతను జేడ్ ని తన ముందు చూస్తాడు. ఇంకా అప్పుడు అతను అంటాడు, జేడ్, ఇంకా ఇది నువ్వా? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, అవును, ఇది నేనే. ఇంకెవరుంటారు? ఇంకా ఇప్పుడు నువ్వు సైలెంట్ గా పడుకో. కానీ ఇటువైపు మై జేడ్ ని ఇంకా అతన్ని మెడలో చేయి వేసి ఇంకా అతన్ని క్లోజ్ కి లాక్కుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నీకు తెలుసా ఇంకా నేను అతన్ని ఎంతలా ఇష్టపడుతున్నాను? ఇంకా అది విని జేడ్ చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. కానీ ఇటువైపు మై అయితే పడుకుంటాడు. ఇంకా ఇటువైపు జేడ్ మైని లేపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అప్పుడు మై లేవడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఎప్పుడైతే మై నిద్ర లేచి వస్తాడో బయటికి, ఇంకా అతను ముందు జేడ్ ని చూస్తాడు. ఇంకా అతన్ని చూసి మై చాలా సర్ప్రైజ్ అయిపోతాడు. ఇంకా అతను జేడ్ దగ్గరికి వస్తాడు. ఇంకా జేడ్ ని పడుకొని ఉండడం చూసి ఇంకా మైకి ఇంకా అతను చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మై జేడ్ ని లేపడానికి ట్రై చేస్తాడు. ఇంకా ఎలాగైతే జేడ్ ని ఓపెన్ చేస్తాడో ఇంకా అతను కేవలం మై వైపే చూస్తూ ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే ఇంకా అతను మైని చూస్తాడో ఇంకా అతను లేస్తాడు. ఇంకా దాని వల్ల మైకి ఇంకా తన తల మీద దెబ్బ తగులుతుంది. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఐఎమ్ సారీ, ఇంకా నీకైతే దెబ్బ అయితే తగలలేదు కదా? ఇంకా దానికి మై అంటాడు, లేదు, ఇంకా అంత గట్టిగా అయితే తగలలేదు. ఇంకా ఇక్కడ జేడ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా నేను ఇప్పటి వరకు బ్రష్ చేయలేదు, ఇంకా నా నోట్లో నుండి స్మెల్ వస్తుంది కావచ్చు. ఇంకా అతను అలా ఆలోచించే ఇంకా అతను తన ఫేస్ ని బ్లాంకెట్ తో కవర్ చేసుకుంటాడు. కానీ ఇటువైపు మై జేడ్ దగ్గర కూర్చుంటాడు. ఇంకా అతనితో అంటాడు, ఇంకా లాస్ట్ నైట్ నేను నీ మీద బర్డెన్ అయిపోయాను కావచ్చు కదా? ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా నువ్వు లాస్ట్ నైట్ చాలా డ్రంక్ ఉండే, ఇంకా నాకు తెలియదు ఇంకా నువ్వు ఎక్కడుంటావో, సో అందువల్లనే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా నీ హ్యాంగ్ ఓవర్ దిగిందా? ఇంకా దానికి మై అంటాడు, లేదు, ఇంకా నాకు ఇప్పటి వరకు కూడా కొంచెం హెడేక్ కలుగుతుంది. ఇంకా దానికి జేడ్ అంటాడు, సరే, ఇంకా నేను నీ గురించి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, ఇంకా దేంతోనైతే నీ హ్యాంగ్ ఓవర్ దిగడానికి. ఇంకా అలా చెప్పి జేడ్ అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మై జేడ్ ని ఆపుతూ ఇంకా అతను అంటాడు, లేదు, దాని అవసరం లేదు, ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను, కానీ నేను నీ కిచెన్ ని యూజ్ చేయవచ్చా? ఇంకా దానికి జేడ్ అంటాడు, అవును, కానీ నువ్వు ఫస్ట్ షవర్ తీసుకుని రా. ఇంకా దానికి మై సరే అంటాడు. ఇంకా ఇక్కడ మై నోటీస్ చేస్తాడు ఇంకా జేడ్ కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు అని. ఇంకా అతను జేడ్ తో అంటాడు, ఇంకా నేను లాస్ట్ నైట్ డ్రంక్ అయిపోయాను, ఇంకా నువ్వు నాతో కోపంలో ఉన్నావా? ఐఎమ్ సారీ, ఇంకా నేను నిన్ను అన్కంఫర్టబుల్ ఫీల్ చేయిస్తే. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, లేదు, ఇంకా దాని అవసరం లేదు, ఇంకా నువ్వు ఇంతలా ఆలోచించకు, ఇంకా వెళ్ళు, ఇంకా నువ్వు వెళ్ళి షవర్ తీసుకొనిరా. ఇంకా దానికి మై సరే అంటాడు. ఇంకా ఇటువైపు నెక్స్ట్ సీన్ లో జేడ్ మైకి బ్రష్ ఇస్తూ ఉంటాడు. కానీ ఇటువైపు మై జేడ్ యొక్క చేయిని పట్టుకుంటాడు. ఇంకా అది చూసి జేడ్ బ్లష్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను మైతో అంటాడు, ఇంకా నువ్వు ఫస్ట్ షవర్ తీసుకో. ఇంకా మై వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అతను జేడ్ తో గుద్దుకుంటాడు. ఇంకా అప్పుడు జేడ్ యొక్క హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది. ఇంకా జేడ్ మైకి ఇది చెప్పి వెళ్తాడు, ఇంకా నువ్వు బాత్రూమ్ యొక్క ఏ వస్తువు అయినా యూజ్ చేయొచ్చు, ఇంకా టవల్ కూడా యూజ్ చేయొచ్చు, ఇంకా అది కూడా న్యూయే. ఇంకా అలా చెప్పి ఇంకా అతను డోర్ ని క్లోజ్ చేస్తాడు. ఇంకా అతను ఎందుకంటే ఎక్కువగా టాలరేట్ చేయలేకపోతాడు. ఇంకా ఇటువైపు మై చాలా హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొంచెం టైం
టైం తర్వాత ఇప్పుడైతే జేడ్ వస్తాడు. ఇంకా అతను చూస్తాడు ఇంకా మై బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు అని. ఇంకా అప్పుడు జేడ్ మైకి పిలుస్తాడు, కానీ ఇటువైపు మై తన ఇయర్ బడ్స్ ని పెట్టుకుంటాడు. సో అందువల్లనే అతను వినడు. ఇంకా అక్కడ జేడ్ వచ్చి ఇంకా మై ఒక షోల్డర్ మీద ట్యాప్ చేస్తాడు. ఇంకా అప్పుడు మై భయపడి ఇంకా తన నైఫ్ ని ముందుకు పెడతాడు. ఇంకా అది చూసి జేడ్ ఇంకా చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే మై చూస్తాడో ఇంకా అతను తన ఇయర్ బడ్ ని తీస్తాడు. ఇంకా అతను జేడ్ తో సారీ అని చెప్తాడు. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, లేదు ఇంకా దాని అవసరం లేదు, ఇంకా నీ హ్యాంగ్ ఓవర్ ఇప్పుడు కూడా అవుతుందా? ఇంకా దానికి మై అంటాడు, లేదు ఇంకా ఇప్పుడు నేను చాలా బాగున్నాను. ఇంకా దానికి జేడ్ అడుగుతాడు, ఇంకా నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఇక్కడైతే కిచెన్ లో ఎలాంటి వస్తువులు లేవు, ఇంకా నువ్వు ఏం రెడీ చేస్తావు? ఇంకా దానికి మై అంటాడు, లేదు ఇంకా కొన్ని వస్తువులు అయితే ఉన్నాయి, ఇంకా ఐఎమ్ సారీ, ఇంకా నేను నీ వితౌట్ పర్మిషన్ ఇంకా నీ ఫ్రిడ్జ్ లో నుండి వస్తువులను తీసేశాను. ఇంకా అప్పుడు జేడ్ చూస్తాడు ఇంకా వాళ్ళ మామ్ చేసిన ఫుడ్ ని బయటికి తీసేశాడు అని. ఇంకా అతను మైతో అంటాడు, పర్వాలేదు ఇంకా మామ్ ఎప్పుడు ఫ్రిడ్జ్ లో ఫుడ్ ని స్టోర్ చేసేస్తుంది, ఇంకా అయినప్పటికీ ఇక్కడ మనకు కుక్ చేయడానికి ఏమీ లేదు, ఇంకా మనం ఏం తిందాం? ఇంకా అప్పుడే మై 2 eggs ని చూపిస్తూ ఇంకా అతను అంటాడు, ఇంకా లేదు ఇది మనకు చాలు. ఇంకా అలా చెప్పి అతను ఆ 2 eggs ని సైడ్ చేస్తాడు. ఇంకా దేంట్లో అయితే ఇంకా అతను చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి జేడ్ చాలా బ్లష్ అవుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే జేడ్ చూస్తాడు ఇంకా మై కేక్ కూడా బయట తీసేస్తాడు అని. ఇంకా అప్పుడు అతను ఏడుస్తూ అంటాడు, ఇంకా నువ్వు నా షేప్ కేక్ ని బయటికి ఎందుకు తీసేసావు? ఇంకా దానికి మై అంటాడు, ఇంకెందుకంటే ఇది ఎక్స్పైర్ అయిపోయింది, కానీ జేడ్ ఇంకా అది తినాలని వండికేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నేను నీ గురించి కొత్తది తీసుకొస్తాను, ఇంకా ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా అప్పుడు జేడ్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకా అప్పుడు మై జేడ్ ని అక్కడి నుండి బయటికి పంపించేస్తాడు. ఇంకా దాని తర్వాత అతను తన హార్ట్ మీద తన చేయిని పెట్టుకుంటాడు. ఇంకా ఎందుకంటే ఇంకా అతను జేడ్ యొక్క క్యూట్నెస్ ని ఇంకా అతను హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని. ఇంకా ఇటువైపు ఎప్పుడైతే మై వెళ్తుంటాడు ఇంకా అప్పుడు అతను జేడ్ తో అంటాడు, ఇంకా నువ్వు నన్ను డ్రంక్ లో ఉన్నప్పుడు బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా అతను వెళ్తూ వెళ్తూ తన రూమ్ నెంబర్ కూడా చెప్పేస్తాడు. ఇంకా జేడ్ అయితే అది విని కొంచెం సర్ప్రైజ్ అయిపోతాడు. ఇంకా దాని తర్వాత అతను దాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా మై వెళ్లిపోయిన తర్వాత ఇంకా అతను ఆలోచిస్తాడు, ఇంకా అతను తన రూమ్ నెంబర్ నాకెందుకు చెప్పాడు? ఇంకా మళ్ళీ అతను అంటాడు, ఇంకా నేను దీన్ని నోట్ డౌన్ చేసుకుంటాను. ఇంకా అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇంకా ఎప్పుడైతే మై ఇంటికి వస్తాడో ఇంకా అతను చూస్తాడు ఇంకా వాళ్ళ మామ్ ఇంకా అతనికి చాలా మెసేజెస్ ఉన్న కాల్స్ చేసింది అని. ఇంకా అప్పుడు అతను వాళ్ళ మామ్ కి కాల్ చేస్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఇంకా నువ్వు ఎక్కడుండే, ఇంకా నువ్వు నా కాల్స్ ని ఎందుకు పికప్ చేయలేదు? ఇంకా నీకు తెలుసా ఇంకా నాకు నీ టెన్షన్ అవుతుండే. ఇంకా దానికి మై అంటాడు, మామ్ ఇంకా నేను మీకు చెప్పాను కదా ఇంకా నా ఆఫీస్ ఒక పార్టీ జరగబోతుంది అని. ఇంకా అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, అవును ఇంకా అయినప్పటికీ నువ్వు నా కాల్ ని లిఫ్ట్ చేయలేదు, ఇంకా నువ్వు దాన్ని ఆఫ్ కూడా చేసేసావు. ఇంకా దానికి మై అంటాడు, ఐఎమ్ సారీ మామ్ ఇంకా నా ఫోన్ యొక్క బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఇంకా కేవలం నేను ఇప్పుడే చెక్ చేశాను. ఇంకా అప్పుడు మామ్ అంటుంది, ఇంకా ఎప్పుడైతే నువ్వు డ్రంక్ లో ఉండేనో ఇంకా లాస్ట్ నైట్ ఎవరు నిన్ను చూసుకున్నారు? ఇంకా దానికి మై అంటాడు, ఇంకా జేడ్ నన్ను చూసుకున్నాడు. ఇంకా అప్పుడు వాళ్ళ మామ్ అంటుంది, ఇంకా నేను ఇప్పుడు బ్యాంకాక్ లో ఉన్నాను, ఇంకా నేను నీ దగ్గరికి రావచ్చా? ఇంకా దానికి మై అంటాడు, లేదు మామ్ ఇంకా మనం దీని గురించి ఫస్ట్ లోనే మాట్లాడాము కదా. ఇంకా అప్పుడు మామ్ అంటుంది, సరే మరి నేను నెక్స్ట్ వీక్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా అప్పుడు మై సరే అంటాడు. ఇంకా దాని తర్వాత మై జేడ్ యొక్క మెసేజెస్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎక్కడైతే జేడ్ ఇంకా అతను చేసిన బ్రేక్ఫాస్ట్ ని ఇంకా మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా నేను నీకు నెక్స్ట్ టైం స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ ని రెడీ చేసి తీసుకొస్తాను. ఇంకా దానికి జేడ్ అంటాడు, వావ్ ఇంకా అది ఆలోచించే నాకు నా నోట్లో నీళ్ళు వచ్చేసాయి, ఇంకా నాకైతే ఆకలి కూడా ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడైతే మై జేడ్ గురించి మంచి తీసుకెళ్తాడో ఇంకా అప్పుడు జేడ్ ఫుడ్ ని మెచ్చుకుంటూ ఇంకా అతను అంటాడు, ఇంకా నువ్వు కుకింగ్ లో చాలా బాగున్నావు, ఇంకా ఎవరైతే నీ పార్ట్నర్ అవుతారో ఇంకా అతనైతే చాలా లక్కీ. ఇంకా అది విని మై ఇంకా స్మైల్ చేస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా నేను కూడా డేట్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు తెలియదు ఇంకా నా క్రష్ నన్ను ఇష్టపడడు. ఇంకా అతను జేడ్ మైతో అడుగుతాడు, ఇంకా నీ క్రష్ ఎవరు? ఇంకా అతను మన ఆఫీస్ లో మెంబరేనా? ఇంకా దానికి మై అంటాడు, హా ఇంకా అతను ఆఫీస్ లో నుండే ఒకతను. ఇంకా అది విని జేడ్ ఇంకా అతను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అతను అంటాడు, ఇంకా నాకు ఫస్టే తెలుసు ఇంకా ఇక్కడ నుండి ఎవరు ఉండొచ్చు అని. ఇంకా నీకు తెలుసా ఇంకా నాకు దీని గురించి డ్రీమ్స్ కూడా వస్తాయి. ఇంకా దానికి మై షాక్ అవుతూ అంటాడు, ఏంటి ఇంకా నీకు డ్రీమ్స్ వస్తాయా? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, అవును అందువల్లనే నేను ఇంతలా క్యూరియస్ గా ఉన్నాను. ఇంకా అప్పుడు జేడ్ నోటీస్ చేస్తాడు ఇంకా అతను ఏం చెప్తున్నాడు.
అంటాడు. ఇంకా అప్పుడు అతను తన నోట్ మీద చేయి పెట్టుకుంటాడు. ఇంకా అప్పుడు మై జేడ్తో అంటాడు, ఇంకా నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా ఇంకా నా క్రష్ ఎవరు? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, అవును నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇది నీ ప్రైవేట్ మ్యాటర్, అందువల్లనే నేను నిన్ను అడగడం లేదు. ఇంకా అది విని ఇంకా మై స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అతను జేడ్తో అంటాడు, మై అప్పుడు జేడ్ తో అడుగుతాడు, ఇంకా నేను నా క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి ఇంకా నేనేం చేయాలి? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా నువ్వు అతన్ని జెంట్లీ అప్రోచ్ గా. ఇంకా అప్పుడు మై అంటాడు, ఇంకా దీంతోని వర్క్ జరగకపోతే? ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా నువ్వు అతనితో చాలా నైస్ గా ఉండు, ఇంకా అతన్ని చాలా బాగా చూసుకోవాలి, ఇంకా నువ్వు అతనితో డైరెక్ట్ గా కోటింగ్ చేయకు. ఇంకా అది విని మై అంటాడు, సరే ఇంకా నేను దీన్ని నోట్ చేసుకుంటాను. ఇంకా ఇటువైపు నెక్స్ట్ సీన్ లో వాళ్ళందరూ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా మోంకోల్ జేడ్ దగ్గరికి వస్తాడు. ఇంకా అతనితో అంటాడు, నీకేమైంది? ఇంకా నువ్వెందుకు ఇంతలా సాడ్ అవుతున్నావు? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా తొందరలోనే వ్యాలంటైన్ రాబోతుంది, ఇంకా నాలాగా పూర్ సింగిల్ వ్యక్తి ఇంకా ఏం చేయలేకపోతున్నాడు. ఇంకా అది విని మోంకోల్ అంటాడు, ఇంకా నీ దగ్గర అయితే జాబ్ అయితే ఉంది కదా? ఇంకా దానికి జేడ్ అంటాడు, ఇంకా నువ్వైతే చెప్తావు, ఇంకెందుకంటే నీకు వ్యాలంటైన్స్ డే యొక్క ప్రాజెక్ట్ ఇంకా నీకైతే చేయవలసిన అవసరం లేదు. ఇంకా అప్పుడే జేడ్ తో అంటాడు, ఇంకా అయితే మనం ఇద్దరం మన అసైన్మెంట్స్ ని స్విచ్ చేసుకుందామా? ఇంకా దానికి జేడ్ అంటాడు, లేదు ఇంకా దాని అవసరం లేదు, ఇంకా ఇది నేను చేయగలను. ఇంకా అప్పుడే మై జేడ్ తో అంటాడు, ఇంకా నేను నీ అసైన్మెంట్ ని కంప్లీట్ చేయించడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, మై నువ్వు క్విక్ లర్నర్, కానీ ఇప్పుడు ఈ టైంలో నా దగ్గర నీకు సంబంధించిన ఎలాంటి వర్క్ లేదు నా దగ్గర, ఇంకా కేవలం ఈ వ్యాలంటైన్స్ డే యొక్క ప్రాజెక్టే మిగిలింది. ఇంకా దానికి మై అంటాడు, ఇంకా సరే మరి నేను దీంట్లో కూడా నీకు హెల్ప్ చేస్తాను. ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఇంకా నువ్వు రియల్ గా చేయాలనుకుంటున్నావా? ఇంకా అప్పుడు మై అని అంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళిద్దరూ వ్యాలంటైన్స్ యొక్క ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. కానీ అప్పుడే జేడ్ దగ్గర కింగ్ వస్తాడు. ఇంకా అతను అంటాడు, ఇంకా మనం ఇద్దరం ఇంకా బయటికి వెళ్ళి ఇంకా మాట్లాడొచ్చా? ఇంకా అప్పుడు జేడ్ అంటాడు, ఎందుకు? ఇంకా అప్పుడే కింగ్ జేడ్ ని సైలెంట్ గా ఉండు అని అంటాడు. ఇంకా అతనితో అంటాడు, ప్లీజ్ నువ్వు నెమ్మదిగా చెప్పు, ఇంకా నేను రెస్ట్ ఏరియాలో నీ గురించి వెయిట్ చేస్తున్నాను, ఇంకా ప్లీజ్ నువ్వు అక్కడికి వచ్చేసేయి. ఇంకా అప్పుడు జేడ్ సరే అంటాడు. ఇంకా ఇటువైపు వాళ్ళిద్దరిని ఇంకా చాలా సస్పీషియస్ గా చూస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ఇంకా జేడ్ కింగ్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ కింగ్ జేడ్ తో హెల్ప్ అడుగుతాడు. ఇంకా అతను వ్యాలంటైన్స్ డే రోజు ఇంకా అతను ఉవాకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంకా అప్పుడు జేడ్ కింగ్ తో అంటాడు, ఇంకా నువ్వు నన్ను అతనితో అబద్ధం చెప్పు అని అంటున్నావా? కానీ మనం దొరికిపోతాము. ఇంకా దానికి కింగ్ అంటాడు, కానీ ఈసారి మనం దొరికిపోము అని. అప్పుడు జేడ్ ఒప్పుకోడు. ఇంకా అతను అంటాడు, లేదు ఇంకా నేను అతనితో అబద్ధం చెప్పాలనుకోవడం లేదు. ఇంకా అప్పుడు కింగ్ అంటాడు, ప్లీజ్ ఇంకా నాకు ఈ ప్లాన్ లో నీ హెల్ప్ కావాలి. ఇంకా అలా చెప్పి ఇంకా అతను జేడ్ తో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇటువైపు అయితే జేడ్ ఇంకా ఒప్పుకోడు. ఇంకా అప్పుడు కింగ్ జేడ్ తో అంటాడు, సరే ఇంకా నేను నీకు బఫెట్ ట్రీట్ ఇస్తాను. ఇంకా అది విని ఇంకా జేడ్ అంటాడు, ఇంకా ఏ రెస్టారెంట్ లో? ఇంకా అప్పుడు కింగ్ అంటాడు, ఇంకా ఏ రెస్టారెంట్ లో అయితే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? ఇంకా అది విని జేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా అతను సరే అని అంటాడు. ఇంకా ఇక్కడితోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.